ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే తాము బలంగా ప్రతిస్పందిస్తాం, ఎవరిపైనైనా దయ చూపేది లేదంటూ బదిలిచ్చారు ఖమేనీ. మరోవైపు అంతర్జాతీయ చమురు వ్యాపారానికి కేంద్రంగా ఉన్న హర్ముజు జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. పశ్చిమాసియాలో బలీయమైన సైనిక శక్తి కలిగిన రెండు దేశాలు ప్రత్యక్షంగా తలపడుతున్నాయి. ఈ యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడులతో టెహరాన్లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందగా 1326 మంది గాయపడ్డారు. మృతుల్లో 239 మంది పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో 24 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలక పరికరమైన సెంట్రిఫ్యూజ్ల తయారీ కేంద్రంపై ఐడిఎఫ్ ఫైటర్ జెట్లు దాడి చేశాయి. టెహరాన్ సమీపంలోని ఈ కేంద్రంపై దాదాపు 50 యుద్ధ విమానాలు ఏకకాలంలో విరుచుకుపడ్డట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. అణుబాంబుల తయారీలో సెంట్రిఫ్యూజ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఆ అణుబాంబులో యురేనియం-238ని ప్రాసెస్ చేసి వెలికితీసిన యురేనియం-235 మూలకాన్ని వినియోగిస్తారు. దీంతో పాటు చాలా ఆయుధ తయారీ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే చేసిన వైమానిక దాడుల్లో ఇరాన్లోని అతిపెద్ద అణు కేంద్రమైన నతాంజ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. టెహరాన్లోని పలు ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగాయి. యుద్ధం తీవ్రమవుతుండటంతో వేల సంఖ్యలో ప్రజలు టెహరాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అటు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోనూ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. మొసాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ని ధ్వంసం చేసింది. ఇప్పటిదాకా 370 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని హైఫాలోని చమురు శుద్ధి కేంద్రం ధ్వంసమైంది. బేషరతుగా లొంగిపోవాలి, అణ్వాయుధాలు వదిలేయాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఒకవేళ అమెరికా కూడా ఇజ్రాయెల్తో చేతులు కలిపి దాడి చేస్తే తగిన జవాబు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాదాపు 3 డజన్ల రిఫ్యూయిలింగ్ ట్యాంకర్లను ఐరోపా దేశాలకు చేర్చింది. వీటిని గల్ఫ్లోని తమ బేస్లను రక్షించే ఫైటర్ జెట్లు, ఇరాన్పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు సిద్ధం చేసినట్లు అనుమానాలున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో G7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షెడ్యూల్ కంటే ఒక్కరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. జాతీయ భద్రతా బృందంతో దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. సిట్యుయేషన్ రూంలో కీలక భేటీ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధ సన్నద్ధతపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. అణుబాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని ట్రంప్ భావిస్తున్నారు. అయినప్పటికీ ఇరాన్ అణుబాంబును తయారు చేసుకునే అవకాశం ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు. ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలో చేరాలని ట్రంప్ యోచిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి, సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మీడియాకు తెలిపారు. అమెరికా నేరుగా యుద్ధ రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆయన్ని లక్ష్యంగా చేసుకోవటం చాలా తేలికైనప్పటికీ ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు. బేషరతుగా లొంగిపోమని ఖమేనీకి తన ట్రూత్ యాప్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ని లక్ష్యంగా చేసుకోవటం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ని తొలగించే ఉద్దేశం మాకు లేదు. అయితే పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయటాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి ఆయన తలదాచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. స్కై ట్రాకర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నాయని, అయినప్పటికీ వాటిని అమెరికా సాంకేతికతతో పోల్చుకోలేమన్నారు. ట్రంప్ ఈ హెచ్చరిక పోస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు కనిపించింది. నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు అని అందులో రాశారు. దీంతో పాటు ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఈ పోస్టు చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 7వ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్పై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి అందులో విజయం సాధించారు. నాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ ఈ పోస్టు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ మరో పోస్ట్ చేశారు. మేం బలంగా ప్రతిస్పందిస్తాం, ఎవరిపైనా దయ చూపేది లేదు అంటూ అందులో రాసుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించడం తెలిసిందే. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. దీన్ని ట్రంప్ తిరస్కరించారనే వార్తలు కూడా వచ్చాయి. కాగా ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచడం కంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ చమురు వ్యాపారానికి కేంద్రంగా ఉన్న హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన ఈ హార్మూజ్ జలసంధి మీదుగా అంతర్జాతీయ చమురు రవాణా 5వ వంతు దీని ద్వారానే జరుగుతోంది. ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్లకు ఎగుమతి అవుతోంది. భారత్ చమురు అవసరాల్లో 80% దిగుమతులే ఆధారం. ఇందులో దాదాపు 40% హార్మూజ్ జల మార్గం నుంచే రవాణా అవుతోంది. ఇరాన్, సౌదీ, యుఏఈ, కువైట్, ఖతార్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జీ ధరలు పెరిగి ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది.